కాకినాడ తీరంలో చేపల సంతానోత్పత్తి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఏటా నిర్వహించే చేపల వేట నిషేధం నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. జూన్ 14 వరకు అంటే సుమారు 61 రోజుల పాటు ఈ నిషేధం కొనసాగబోతుంది. ఈ మేరకు మత్స్యశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ప్రతి ఏటా వేసవి కాలంలో చేపలు, ఇతర సముద్ర జీవులు గుడ్లు పెట్టే పిల్లలను పుట్టించే సమయం ఇది. ఈ సమయంలోనే వేట సాగిస్తే మత్స్య సంపద అంతరించిపోయే ప్రమాదం ఉన్నందున శాస్త్రీయ దృక్పథంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. నిషేధాజ్ఞలను ఎవరైనా అతిక్రమించి సముద్రంలోకి వేటకు వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అందుకు జరిమానా 5,000 వరకు విధించబోతున్నారు. అదేవిధంగా వేటకు వాడిన బోటును కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని బోటు రిజిస్ట్రేషన్ లైసెన్సును శాశ్వతంగా రద్దు చేయబోతున్నారు. వేట నిషేధం కారణంగా ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే మత్స్యకార భరోసా పథకాన్ని అమలు చేస్తుంది. అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి ప్రభుత్వం 20,000 ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబోతుంది. కాకినాడ జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న మత్స్యకారులకు ఇది పెద్ద ఊరటనివ్వబోతుంది.